హలో గైస్, ఎట్లున్నారు అందరూ? గైస్, ఈరోజు నేను చెప్పే టాపిక్ కొంచెం లాజికల్గా అండ్ ఎక్కువగా హారర్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఒక శ్మశానంలో జరిగిన తప్పు గురించి మాట్లాడబోతున్నాం. చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అండ్ ఇదొక రియల్ హారర్ స్టోరీ. ఈ స్టోరీ షేర్ చేసుకున్నది భాస్కర్ అని ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. ఇతను చెప్పిన మాటలు విత్ రియల్ వీడియో ప్రూఫ్స్ నేను లాస్ట్లో వీడియోలో చూపిస్తాను. ఈ స్టోరీ జరిగింది కాకినాడలో అనమాట. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక హారర్ షార్ట్ ఫిల్మ్ తీద్దామని అనుకుంటారు. సో స్క్రిప్ట్ ప్రకారంగా వీళ్ళకి ఒక పాతబడిన ఇల్లు కావాలన్నమాట. వీళ్ళ దగ్గర బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల ఒక ఇంటిని వెతుకుతారు. అది చాలా పాత ఇల్లు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనేసి రెడీ అవుతారు. ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తారు ఆ ఇల్లు వద్దురా అని. కానీ వీళ్ళు మాత్రం వినరనమాట. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ సెట్ అవుతుంది అనేసి ఆ ఇంట్లో స్టార్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఆ ఇంట్లో షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయిందంట. అందుకే వీళ్ళు ఎప్పుడైతే డిసైడ్ అయినారో ఆ ఇంట్లో షూట్ చేద్దామని, ఆ విలేజ్లో మొత్తం పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వద్దురా అని చెప్పినారు. అయినా వీళ్ళు మాత్రం నెగ్లెక్ట్ చేసినారు. సో ఆ ఇంటి దగ్గర షూటింగ్ అయిన తర్వాత వీళ్ళకి సెకండ్ స్పాట్ వచ్చేసి ఒక రియల్ శ్మశానం అనమాట. మామూలుగా మూవీస్ షూటింగ్ చేసేటప్పుడు శ్మశానం అయినా, స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా ఒక సెట్ ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. బట్ వీళ్ళ దగ్గర బడ్జెట్ తక్కువ కాబట్టి వీళ్ళేమనుకున్నారు, డైరెక్ట్ గా రియల్ శ్మశానంలో పోయి షూటింగ్ చేద్దాం రా అనేసి అనుకుంటారు. అలానే వీళ్ళు సెకండ్ స్పాట్ కి వెళ్ళినారు. సో సెకండ్ స్పాట్ దగ్గరికి హీరో, హీరోయిన్, డైరెక్టర్ అండ్ మనకు స్టోరీ చెప్పిన భాస్కర్ కూడా ఆ సెకండ్ స్పాట్ అంటే గ్రేవ్ యార్డ్ దగ్గరికి వచ్చేసినారు. వచ్చిన తర్వాత భాస్కర్ పొరపాటున ఒక కపాలాన్ని తొక్కుతాడు అనమాట. అంటే స్కల్ ని బై మిస్టేక్ తొక్కినాడు. ఆ కపాలాన్ని తొక్కడమే కాకుండా తొక్కిన తర్వాత ఊరికనే ఉండొచ్చు కదా, పోయి ఆ కపాలాన్ని తంతాడు. అప్పుడు భాస్కర్ అటు ఇటు చూస్తున్నాగా హఠాత్తుగా ఒక సమాధి పైన భాస్కర్ చూపు పడుతుంది. ఆ సమాధి మాత్రం చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అన్ని సమాధులు ఎట్లుంటాయి, నార్మల్గా సిమెంట్రీ వేసి ఉంటుంది. బట్ ఆ సమాధి మాత్రం చాలా డిఫరెంట్గా ఉందంట. ఏం డిఫరెంట్గా ఉందంటే ఆ సమాధికి చుట్టూరా 4 కార్నర్స్లో కట్లు పెట్టి ఒక పసుపు కలర్ బట్టని చుట్టినారంట. అది చూసి భాస్కర్కి చాలా యూనిక్ అనిపించి, ఎందుకురా అసలు ఈ సమాధికి ఇట్లా ఎందుకు పెట్టినారు అని అనిపించింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే భాస్కర్ దగ్గర కూడా ఒక క్లాత్ ఉంటుంది, ఎల్లో కలర్ క్లాత్. ఆ క్లాత్ మామూలుగా షూటింగ్ కి అలా తెచ్చుకుంటాం కదా, అలా భాస్కర్ ఎల్లో క్లాత్ ని తెచ్చుకుంటాడు. ఆ ఎల్లో క్లాత్ భాస్కర్ దగ్గర ఉండదు, మాయమైపోయి ఉంటుంది. భాస్కర్ మొత్తం శ్మశానం అంతా వెతుకుతాడు ఎక్కడుందని. అతనికి ఎక్కడ దొరకదు. సర్లే అనేసి వదిలేసి భాస్కర్ రిటర్న్ తన రూమ్ కి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా పెద్దలు ఏమంటారంటే శ్మశానం నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలంట. భాస్కర్ ఏమో ఫుల్ టైర్డ్ అయిపోయినాడు. అందుకే వెళ్ళి డైరెక్ట్ గా పడుకుంటాడు అనమాట. పడుకున్న కాసేపు తర్వాతే భాస్కర్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ వినపడడం స్టార్ట్ అయినాయంట. చెవు దగ్గర ఎవరో మాట్లాడుతున్నట్టు. మనం కళ్ళు మూసుకొని ఉన్న రూమ్ అనేది మనకి కనబడుతుంది అనమాట. అంటే నేను ఎక్కడున్నాను, బెడ్ పైన ఉన్నాను, ఎవరో పోయినట్లు అనిపిస్తుంది అనేసి కళ్ళు వెంటనే తెరిచి చూస్తాం అనమాట. సో అలాంటివి జరుగుతుండగా భాస్కర్ చాలా భయపడతాడు. భయంతో కొంచెం వాటర్ తాగుదాం అనేసి తన బ్యాగ్ తీసుకొని బ్యాగ్ లో బాటిల్ ని వెతుకుతుంటాడు. ఇప్పుడు స్ట్రేంజ్ గా భాస్కర్ బ్యాగ్ లో ఆ ఎల్లో క్లాత్ పావుడిపోయిందని చెప్పాను కదా, ఆ ఎల్లో క్లాత్ అనేది కనబడుతుంది. అది చూసి అరే నేను బ్యాగ్ 10 సార్లు వెతికినాను కదరా శ్మశానం దగ్గర, అప్పుడు కనపడలే, ఇప్పుడు కనపడుతుంది అనేసి ఆ బ్యాగ్ ని ఇసిరేసి ఆ క్లాత్ అక్కడే పడేసి వెంటనే దగ్గరలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి భయంతో పడుకుంటాడు. తర్వాత రోజు భాస్కర్ నైట్ టైం వెంటనే అంటే కాన్షియస్ లో అలర్ట్ గా వచ్చేసినాడు కదా. సో అతను బట్టలు అవేం తెచ్చుకోలేదు. ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ డే షూట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా బట్టలు అవన్నీ తన రూమ్ లో ఉన్నాయి కదా. సో రూమ్ లో బట్టలు ఉన్నాయి, మనం వెళ్ళి స్నానం చేద్దాం అనేసి భయంతో తన రూమ్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నిన్న తను సొంతంగా పడేసిన ఆ ఎల్లో క్లాత్ అతనికి ఆ ప్లేస్ లో కనబడదు అనమాట. చూసి భాస్కర్ కి కొంచెం అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. సెన్స్ వస్తుంది కదా, లైక్ శ్మశానంలో ఆ ఎల్లో క్లాత్ తన కపాలాన్ని తన్నడం ఇవన్నీ కొంచెం భయం అనేది క్రియేట్ చేస్తుంది భాస్కర్ మనసులో. సో భాస్కర్ అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే సెకండ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. సెకండ్ లొకేషన్ గ్రేవ్ యార్డ్ దగ్గర నుంచి ఇంకా షూటింగ్ అయిపోయిందిరా, మనం ఇంకా థర్డ్ లొకేషన్ కి వెళ్ళాలి అనేసి రెడీ అయ్యి వెళ్తున్నాగా భాస్కర్ రూమ్ లో కనబడకపోయిన ఆ ఎల్లో క్లాత్ ఆ సమాధి అన్ననే డిఫరెంట్ గా ఉందని, ఆ సమాధి పైన ఆ ఎగ్జాక్ట్ ఎల్లో క్లాత్ భాస్కర్ది ఎల్లో క్లాత్ దానిపైన ఉందంట. భాస్కర్ చూసి ఆ విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్తాడనమాట. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు ఇంత జనరేషన్ గ్యాప్ వచ్చిన తర్వాత మనం పాతకాలం నుంచి కొత్త కాలం దగ్గరికి సడన్ గా భూతాలు దేయాలంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. బట్ భాస్కర్ తో జరిగింది మాత్రం భాస్కర్ కి క్లియర్ గా తెలుసు.
ఏం జరుగుతుంది అనేది. దీని తర్వాత ఎవరు నమ్మరనేసి భాస్కర్ ఈ విషయం అందరితో డిస్కస్ చేయడం ఆపేస్తాడు. ఆ టైంలో కొత్తగా ఫిదా మూవీ రిలీజ్ అయిందంట. సో వీళ్ళందరూ ఫ్రెండ్స్ కలిసి నైట్ షో చూసేసి రిటర్న్ వస్తున్నాగా 12 ఆ టైం దగ్గర వీళ్ళ రూమ్కి వెళ్ళే ముందు ఒక రైల్వే ట్రాక్ అనేది క్రాస్ చేయాలంట. కరెక్ట్గా రైల్వే ట్రాక్ పైన క్రాస్ అవుతున్నాగా భాస్కర్ సైకిల్ ఏదైతే ఉందో చాలా బరువు ఎక్కిపోయింది అనమాట. ముందరికి వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. కనీసం ఎత్తుదాం అనుకున్నా ఆ బరువు అసలు ఒకరెత్తే ఛాన్సే లేదంట అసలు. అయితే భాస్కర్ అప్పుడు ఇష్టమైన దేవుడి మంత్రం చదవడం స్టార్ట్ చేస్తాడు. హనుమాన్ చాలీసా చదివిన వెంటనే భాస్కర్ సైకిల్ ఏదైతే ఉందో వెయిట్ తగ్గిపోయి నార్మల్కి వచ్చేసిందంట. అప్పుడే ఆ సైకిల్ అనేది చేయి జారి కింద పడిపోతుంది, అంటే ట్రాక్ పైన పడుతుంది. ఆ సైకిల్ తీసుకొని భాస్కర్ పిచ్చి కుక్కలాగా తన రూమ్కి పరిగెత్తున్నాడు. సో ఇక్కడ మనకి క్లియర్గా ఏమర్థమవుతుందంటే భాస్కర్ వెనకాల ఏదో ఆత్మ పడింది అనేసి కొంచెం కొంచెం అర్థమవుతుంది. అప్పుడే భాస్కర్ ఇంటికి వెళ్ళిన తర్వాత గుండె పైన చాలా బరువుగా ఫీలింగ్ ఉందన్నమాట. చాలా కష్టంగా ఫీల్ అవుతుంటే కొంచెం వాటర్ తాగి నిద్రపోవడానికి ట్రై చేస్తాడు. నిద్రపోయిన వెంటనే ఎవరో దగ్గరలో ఉన్నట్టుగా, ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా ఫీల్ అయినాడంట. ఎందుకంటే రూమ్లో ఒక్కరే ఉన్నప్పుడు ఆ ఫియర్ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం హెల్ప్లెస్ ఉంటాం కాబట్టి. అప్పుడే భాస్కర్ ముందర ఏదో ఒక బ్లాక్ కలర్ షాడో ముందరకు వచ్చినట్టు ఫీల్ అవుతాడు. ఆ భయంతో భాస్కర్ గట్టిగా అరిచేస్తాడు. గట్టిగా అరిచి కళ్ళు మూసుకొని తెరిసే లోపు అక్కడ ఏముండదంట. భయంతో వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి మళ్ళా వెళ్తాడు. తర్వాత చాలా రోజులు షూటింగ్ గ్యాప్ వచ్చిందంట. భాస్కర్ భయంతో ఎక్కడికి వెళ్ళలేదు. బట్ ఫ్రెండ్స్ అందరూ మూవీ స్టార్ట్ చేస్తున్నాం, కంప్లీట్ చేయాలి కదా అనేసి అందరు ఫోర్స్ చేస్తున్నాగా సర్లే థర్డ్ లొకేషన్ షూట్ ఎక్కడైతే బీచ్లో అనమాట. సో బీచ్లో వీళ్ళందరూ కలిసి వెళ్తారు. ఆ రోజు షూట్ ఏంటంటే హీరోయిన్ బీచ్లో మట్టిలో మనం అంటే గేమ్స్ ఆడుతుంటాం కదా, ఇలా మట్టితో ఇల్లు కట్టడం, అలా హీరోయిన్ గుంత తోగుతుంటే హీరోయిన్కి ఒక బొమ్మ కనబడుతుంది. అంటే మూవీ స్క్రిప్ట్ చెప్తున్నాను. హీరోయిన్కి ఒక బొమ్మ కనబడుతుంది. ఆ బొమ్మతో ఎవరో చేతబడి చేసింటారు. ఆ బొమ్మతో పాటు ఇంకా నిమ్మకాయలు, థ్రెడ్స్ ఇవన్నీ కనబడుతుంది. ఇది వాళ్ళ హారర్ మూవీ స్క్రిప్ట్ అనమాట, ఆ రోజు షార్ట్. సో వీళ్ళందరూ మూవీని మంచిగా షూట్ చేసి సర్లేరా ఈరోజు షూట్ అయిపోయింది అనేసి రిటర్న్ వీళ్ళందరూ రూమ్కి వెళ్తారు. రూమ్కి వెళ్ళిన తర్వాత విచిత్రమైన ఒక ఇన్సిడెంట్ ఏం జరుగుతుందంటే, ఆ బొమ్మ చెప్పినానే, ఆ బొమ్మ భాస్కర్ వాళ్ళ ఫ్రెండ్ది. బట్ స్ట్రేంజ్గా ఆ బొమ్మ భాస్కర్ బ్యాగ్లో కనిపించింది. వెంటనే భాస్కర్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నా రూమ్కి ఎప్పుడు వచ్చినావురా, అసలు నీ బొమ్మ నీ దగ్గర పెట్టుకోకుండా నా దగ్గర నా బ్యాగ్లో ఎందుకు పెట్టినావురా అంటే, వాళ్ళ ఫ్రెండ్ ఏమంటారంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా, నా బొమ్మ నీ దగ్గర ఎందుకు పెడతారా, అండ్ నేను నీ రూమ్కి రావడం ఏంద్రా, డైలీ నువ్వే కదరా మా ఇంటికి వచ్చి ఉంటున్నావు అని చెప్తాడు. భాస్కర్ కరెక్టే కదా అనేసి చాలా టెన్షన్ పడతాడు. ఇంకా ఆ బొమ్మ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసి తిరిగి తినే రూమ్కి వచ్చేసి పడుకుంటాడు. సో ఫైనల్గా ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళ మూవీ షూట్ చేయడం అయిపోయిందనమాట. సో మూవీ షూట్ చేసిన తర్వాత ఎడిటర్కి మూవీని ఎడిట్ చేయమని ఇస్తారు. ఎడిటర్ ఏమంటారంటే, త్వరలో పండగ వస్తుంది కదా, మనం ఒక మంచి ట్రీజర్ని రిలీజ్ చేద్దాము, పండగ అయిపోయిన తర్వాత మనం మూవీని రిలీజ్ చేద్దాం అనేసి అందరు టీంతో కూర్చొని మాట్లాడుకుంటారు. సరే అందరూ అవును పండగ వస్తుంది, ఇన్ని రోజులు కష్టపడి మూవీ తీసినాం కదా, కొంచెం రిలాక్స్ అవుదాం, పండగకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మూవీ రిలీజ్ చేద్దాం, బట్ ట్రీజర్ మాత్రం ఇప్పుడే రిలీజ్ చేద్దాం అనేసి ఫిక్స్ అవుతారు. సో వీళ్ళందరూ కలిసి ట్రీజర్ని ఎడిట్ చేసి ఫైనల్గా ఒక మూవీ ట్రీజర్ని యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు. బట్ ఆ తర్వాత పండగకి అందరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఒకరోజు ఎడిటర్ కాల్ చేస్తాడనమాట డైరెక్టర్కి. సార్ ఇట్లా మీ ఫుటేజ్ మొత్తం మా హార్డ్ డిస్క్లో ఉండేది, ఆ హార్డ్ డిస్క్ ఈరోజు పొద్దున్నే కాలిపోయిందనేసి ఈ షాకింగ్ న్యూస్ని మొత్తం టీమ్కి చెప్తాడు. దాంతో వీళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. ఒక షార్ట్ ఫిలిం ఒక స్టూడెంట్స్ కలిసి చేయడం అంటే ఎంత పెట్టుబడి పెట్టి బడ్జెట్లో ఎంత కష్టపడి తీసినాము, మనం ఏం మిస్టేక్ చేసినాము, అసలు నాతో ఇలా ఎందుకు జరుగుతుంది అనేసి భాస్కర్ అనుకుంటాడు. అండ్ టీం మొత్తం చాలా బాధపడుతుంది అనమాట. బట్ భాస్కర్కి మాత్రం ఇదంతా ఎందుకు జరిగిందో ఎందుకు జరుగుతుందో అనేది తెలిసే ఉంటుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే భాస్కర్కి మెల్లమెల్లగా అన్నీ సెన్స్ అవుతుంటుంది అనమాట, అంటే అర్థం అవుతుంటుంది అన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది. ఆ ఇంట్లో అందరూ వద్దన్న షూటింగ్కి వెళ్ళడం, అండ్ ఆ శ్మశానంలో మనం ఆ కపాలని తొక్కడం. బట్ సేమ్ ఇదంతా చెప్తే టీం మొత్తం నమ్మరు, నన్ను మళ్ళీ నా మీద నవ్వుకుంటారు అనేసి ఎవ్వరికి చెప్పడు. సో వీళ్ళు చేసిన తప్పుకి ఏమేమి రియాక్షన్స్ వచ్చాయంటే, వీళ్ళకి ఆ ఇల్లు చూపించింటాడే ఇట్లా ఒక పాత ఇల్లు ఉందని, అతను యాక్సిడెంట్లో చనిపోతాడంట. మొత్తం మూవీని ఎవరైతే డైరెక్ట్ చేసినారో ఆ డైరెక్టర్ వాళ్ళ మమ్మీ డాడీ ఆ మూవీ ట్రీజర్ రిలీజ్ చేసిన కొన్ని రోజుల తర్వాత చనిపోతారంట.
నాకు ఈ స్టోరీ చెప్పిన భాస్కర్తో ఏమేమి జరిగాయంటే, చాలా రోజులు ఏదో దెయ్యం నా వెనకలు పడుతున్నట్టు, చాలా స్కేరీ ఈవెంట్స్ జరిగినాయంట. చాలా సార్లు చంపేయడానికి ట్రై చేసినట్టు, యాక్సిడెంట్ జస్ట్ అవుతూ మిస్ అయిపోయినట్టు. భాస్కర్కి ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసు కాబట్టే భాస్కర్ ఒక దీక్ష తీసుకుంటాడు. సో భాస్కర్ అప్పుడు ఏం దీక్ష తీసుకున్నాడో రియల్ భాస్కర్ మాట్లాడుతున్నాగా రికార్డ్ చేసిన ఆడియో నేను ప్రూఫ్స్ కింద మీరు ఈ రికార్డింగ్ని జాగ్రత్తగా వినండి. జాబ్ వదిలేసి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో హనుమాన్ చాలీసా, నెక్స్ట్ మెల్లో రుద్రాక్ష ధరించడం, ఈవిలై ధరించడం, అలాగే రామరక్షా స్తోత్రం, రామదూత స్తోత్రం ఇవన్నీ చదువుతూ మృత్యుంజయ మహామంత్రం జపించి 41 రోజులు దీక్షతోటి ఉండి. అండ్ మీకు ఇంకో ప్రూఫ్ చూపించాలి. నేను చెప్పాను కదా ట్రీజర్ ఒక్కటే రిలీజ్ చేసినారని. ఆ ట్రీజర్లో కొన్ని క్లిప్స్ నేను చూపిస్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నేను కలుస్తాను నెక్స్ట్ ఇంకో థ్రిల్లింగ్ స్టోరీతో, థ్రిల్లింగ్ వీడియోతో. థ్యాంక్ యూ. 3, 2, 1.